ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. మీనరాశి. పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఈ రాశి వారికి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. జీవన రాహిత్యం పొందడానికి సద్గురువు కోసం తాపత్రయపడుతూ ఉంటారు. బుద్ధి చాంచల్యంతో తమ పనులను తామే చేసుకోవాలి అనుకుంటారు, అవి సాధించలేరు. పిల్లల విషయంలో, చదువు విషయంలో బాగా ఖర్చు పెడతారు. ఆదాయానికి మించిన ఖర్చు, డబ్బు లేక రుణాలు చేయవలసి వస్తుంది. చతుర్దరవి కారణంగా హృదయ తాపం, గృహ నిర్మాణ పనులు, ప్రతి కార్యం ఆలస్యంగా జరగడం, ప్రయాణాల వల్ల నష్టం ఇవి జరుగుతాయి. ఏ పని తలపెట్టినా సరే అవయవాలు సహకరించవు. నిష్కారణమైన కలహాలు అందరితో వస్తూ ఉంటాయి. షష్టమ గురువు కారణంగా ధనధాన్య లాభం, కీర్తి, మనోల్లాసం, పుణ్య సంప్రాప్తం, పుణ్యక్షేత్రాలు చూడటం ఇవి జరుగుతుంది. ఉద్యోగం కోసం ఎప్పటి నుంచో చూస్తున్న ప్రమోషను ఈ వారం వచ్చే అవకాశం ఉంది. ఫైనాన్స్ వ్యాపారస్తులకు కూడా ఈ వారం బాగా డబ్బు లాభిస్తుంది. ఏ పని తలపెట్టినా సరే నిర్విఘ్నంగా పని పూర్తవుతుంది. ఆదాయానికి మించిన ఖర్చు, అలంకరణ కోసం బాగా ఖర్చు పెడుతూ ఉంటారు. అయితే కుటుంబంలో పిల్లల విద్యా విషయంలో మటుకు భేదాభిప్రాయాలు వస్తాయి, జాగ్రత్తగా ఉండండి. ఉన్నతాధికారుల వల్ల కింద పనిచేసే వారికి చాలా చికాకులు కలుగుతాయి. విధి నిర్వహణలో మీ తోటి వారు మీకు సహకారం చేయరు, వారు మిమ్మల్ని పట్టించుకోరు. అందువల్ల చాలా మనస్తాపంగా ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి తప్ప మనకు ఫలితం అనేది శూన్యం. కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి రాజీ మార్గానికి వస్తాయి, లేదా వాయిదా వేయండి. విదేశీ నివాస ప్రయత్నం మటుకు సఫలీకృతం అవుతుంది. శుభ పుణ్య కార్యాచరణ ద్వారా మనశ్శాంతి లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలు ఇవన్నీ వాయిదా వేస్తే చాలా బాగుంటుంది. ఈ పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం వారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు చేయండి. ఉత్తరాభాద్ర నక్షత్రం వారు కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయండి ఉదయం సాయంత్రం. రేవతి నక్షత్రం వారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేస్తే అంతా బాగా జరుగుతుంది.